ఒకే వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది తిరుపతి యువతి బయ్యాల చాందిని సాధించిన అద్భుత విజయం. బుధవారం నాడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంతో ప్రారంభమైన ఆమె విజయ పరంపర శుక్రవారం నాటికి గ్రూప్ 2 లో ఇంటర్మీడియట్ స్థాయి పోస్టుకు దారితీసింది. అయితే అసలైన విజయం అదే రోజు రాత్రి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల రూపంలో వచ్చింది. ఏకంగా డీఎస్పీ క్యాడర్ పోస్టును కైవసం చేసుకుని కేవలం 7 రోజుల వ్యవధిలోనే హ్యాట్రిక్ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకునే సగటు నిరుద్యోగికి అసాధ్యమనే పదాన్ని తుడిచేస్తూ చాందిని ఒక పవర్ హౌస్ లా నిలిచింది. నిరంతర కృషి, పట్టుదల ఉంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని చాందిని తన పోరాట పటిమతో నిరూపించింది. ఆమె తండ్రి భాస్కర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా ఉన్నత పదవిలో పనిచేస్తున్నారు. తండ్రికి పేరు ప్రఖ్యాతులు ఉన్నా తనకంటూ ఒక సొంత అస్తిత్వం ఉండాలని, సమాజంలో మార్పు తెచ్చే బాధ్యతాయుతమైన పదవిలో ఉండాలని ఆమె కలలు కంది. అందుకే ఏరికోరి అత్యున్నతమైన యూనిఫామ్ సర్వీస్ ను ఎంచుకొని మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచింది. వారసత్వం కంటే తన కష్టానికే ప్రాధాన్యతనిచ్చి నేడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలవటంతో పాటు కన్నవారికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఈ అసాధారణ గెలుపు నేడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని, లక్ష్యం పట్ల నిజాయితీ ఉంటే విజయాలు వాటంతట అవే క్యూ కడతాయని చాందిని నిరూపించింది. ఒకే వారంలో 3 నోటిఫికేషన్లలో సత్తా చాటిన ఈ తిరుపతి తేజం ప్రయాణం నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను, నూతన ఉత్తేజాన్ని ఇస్తోంది.